బామ్మగారు, ఇప్పటికిప్పుడు మీరు ఇలాంటి ప్రపోజల్ పెట్టారు. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. మీ పేరెంట్స్ ఎక్కడున్నారో చెప్పమ్మా, వాళ్ళతో నేను మాట్లాడతాను. అమ్మా, మా బాల మళ్ళీ మామూలు మనిషి అవుతాడంట. మా బాలాన్ని చేసుకోవడానికి ఒప్పుకోమ్మా. మా బాల మారడానికున్న ఒకే ఒక మార్గం నువ్వేనమ్మా. దయచేసి మా బాలాని పెళ్లి చేసుకుని వాణ్ణి కాపాడమ్మా. నిత్య, నువ్వే మాకున్న హోప్. బాబాయ్ విని, మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే ఏదో సంథింగ్ ఉంది. సంథింగ్ లేదు, నథింగ్ లేదు నాన్న. నీకు నిత్యతో పెళ్లి జరిగి నువ్వు మళ్ళీ మామూలు మనిషివైతే మాకదే చాలు. అన్నయ్య, నీకు పెళ్ళవ్వాలి, నువ్వు ఒక ఇంటివాడు అవ్వాలి. నాకు పెళ్ళా? ఈ నిత్యతోనా? వాడి మాటలేం పట్టించుకోకమ్మా, నువ్వు ఒప్పుకోమ్మా. ప్లీజ్ నిత్య గారు. మీరందరూ ఎంతలా అడుగుతున్నారని కాదండి. ఏ కల్మషం లేని బాలగారు నాతో పెళ్లి జరగడం వల్ల మారుతారు అంటే నేను పెళ్లి చేసుకుంటాను. శుభం. అమ్మాయి కూడా ఒప్పుకుంది. అమ్మా, రేపు ఈ 2 జాతకాల వాళ్ళకి దశాబ్ద కాలంలో కూడా రానటువంటి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో పెళ్లి జరిపిస్తే అంతా మంచిగా జరుగుతుంది. రేపటికి రేపంటే మా వాళ్ళు రాలేరు పంతులు గారు. ఈ ముహూర్తం దాటిపోతే ఇలాంటి ముహూర్తం రాదమ్మా. పోనీ మీ వాళ్లతో నేను మాట్లాడతాను. ఈ ముహూర్తంలో పెళ్లి చేస్తే మా బాలకి మంచిదమ్మా. మీ వాళ్ళక్కడి నుంచి రావడం అంటే కష్టమే, కానీ ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చెప్పమ్మా. ఈ పెళ్లి చేసుకుంటుందే మా బాల మామూలు మనిషి కావాలని కదమ్మా. ఈ ముహూర్తం పోతే మళ్ళీ ఎలాగా? సరే బామ్మగారు, మా వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. ఆ ముహూర్తానికే పెళ్లి చేసుకుంటాను. సంతోషం తల్లి. నేను ఒప్పుకోను. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోను. అన్నయ్య, అలా అనకూడదు. నువ్వు మళ్ళీ మా పాత బాల అన్నయ్యలా మారిపోతావు. ఒప్పుకో అన్నయ్య. అన్నయ్య, నీకంటూ ఒక తోడు అవసరం అన్నయ్య. నాకు సుందరి తోడుగా ఉందిగా, ఇంకెవ్వరు అవసరం లేదు. కన్నయ్య, ఇక సుందరి రాదు. అమ్మో, నిత్యే నీ జీవితంలో ఇక సుందరి. నిత్య సుందరి ఒకటి కాదు. నా సుందరి నిత్య కన్నా చాలా 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 మంచిది. అన్నయ్యని బయటికి తీసుకెళ్ళి నేను ఒప్పిస్తాను. అనంత్, బాలా నీ మాట కూడా వింటాడు కదా, వాడికి ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లికి ఒప్పించరా. ఓకేనమ్మా. గాయత్రి రా. నేను బయటికి రాను. బావగారు, మీకు ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ కావాలి. అయితే పదండి కొన్ని. రా. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. స్కూల్లో టీచర్ జాబ్ ఎవరైనా ఇస్తారని ఎంత తిరిగినా ఎవరు జాబ్ ఇవ్వట్లేదు. స్కూల్ స్టార్ట్ అయ్యాక ప్లేస్మెంట్స్ లేవని చెప్తారు. ఏ స్కూల్లో అయినా టీచర్ జాబ్ వస్తే బాగుండు. అన్నయ్య, నువ్వు నిత్యని పెళ్లి చేసుకో. అన్నయ్య, నేను గాయత్రిని పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు ఒక తోడు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడింది. అన్నయ్య, సపోజ్ నీకు అన్నం పెట్టాలనుకో, మమ్మీ ఉందిగా. నీతో ఆడుకోవాలంటే పని డాడీ అనంతున్నారుగా.
నీ కొంట్లో బాగోకపోతే బాగుందిగా. అది కాదు బావగారు, మీకు ఎప్పటికీ తోడుగా ఉండటానికి ఒకరు కావాలి కదా. నాకెప్పుడు తోడుగా నా టెడ్డీ బేర్ ఉంటుందిగా. అది కాదన్నయ్య, నిత్యను పెళ్లి చేసుకుంటే నీకు డైలీ చాలా ఐస్ క్రీమ్లు కొనిస్తుంది. అలాగా? కానీ నాకు నిత్య అంటే ఇష్టం లేదుగా. దాన్ని నేను పెళ్లి చేసుకోను. నాకు నిత్య నచ్చలేదు. ఒకప్పుడు నన్ను ఇష్టపడ్డావు, తర్వాత నేను వద్దనుకున్నావు. ఇప్పుడు అలానే మాట్లాడుతున్నావు. అనయ్య, నిత్య గుడ్ గర్ల్ అని నువ్వే చెప్పావు కదా. నిత్య, నువ్వు గుడ్ గర్ల్ అన్నా? అదేంటి బాలాగారు, నేను మంచిదాన్ననే అంటారుగా, మళ్ళీ ఇలా అడుగుతున్నారేంటి? నువ్వు మంచిదానివే గాని పెళ్లి చేసుకునేంత మంచిదానివా కాదా అని డౌట్. హాయ్ సుందరి. సుందరి